తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం మరి అవన్నీ మనం సాధించగలిగామా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఏ విధమైన అహింసా మార్గంలో మనం అందరినీ నడిచే విధంగా ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది మనం అందరం తెలియజేస్తూ, అంబేద్కర్ గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ జడ్పీటీసీలు కావటం కానీ, ఎంపీటీసీలు కావటం కానీ, ఈ రోజు రాజకీయంగా అమ్మాలు కనబడటం కానీ, మైనారిటీ సోదరులు ఈ ధైర్యంగా ఈ భారతదేశంలో నివసించడానికి కారణం వాక్ స్వాతంత్రం కలిగించటం కానీ, మీరు ఏ విధమైన దేవుడికైనా మీ ఇష్టం వచ్చినట్టుగా మొక్కండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఆరాధించండి. కానీ మనమందరం భారతీయులం, మనమందరం మనుషులం, మనమందరం కులం మతం ప్రాంతాలకు అతీతంగా మనం మనుషులం అనే భావనను తీసుకొచ్చి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మన గొప్ప భారతదేశాన్ని నిర్మించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజులలో ముట్టుకోవాలంటే కూడా ఊర్లలో చాలా మందిని ముట్టుకునేది కాదు, దగ్గరికి రానిచ్చేది కాదు. ఇంటి ముందల నుంచి నడిచిపోతే చెప్పులు ఇడిచి నడిచిపోవాల్సిన పరిస్థితుల ఘోరమైన పరిస్థితులు ఆ రోజులలో ఉండే. మన బావిలో కొందరు మాత్రమే నీళ్లు తాగాలి, మిగతా ఈ బావిని ముట్టుకోవటానికే వీల్లేదు అనే విధంగా ఉన్న పరిస్థితులను మార్చటానికి గాను ఈ చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలోనే అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు అవసరమని ఆ రోజులలోనే రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్ల వల్లనే ఈ రోజు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తలెత్తుకుని తిరగగలుగుతా ఉన్నారు. కానీ ఇంకా సమసమాజం వచ్చిందా, సమానత్వం వచ్చిందా? ఇప్పటికి కూడా ధనవంతుడు గానే, బీదవాడు గాని ఎందుకుంటున్నారు? దీనికి అన్నిటికీ పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగం ప్రకారమే, ఇష్టం వచ్చినట్టు కాదు అనేది మన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య ఆఫీసర్లు చేసినప్పటికీ అది ఇందిరమ్మ కమిటీకే ఈ లిస్ట్ వస్తుంది. పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ, కరెంటు కానీ, ఏది పథకం వచ్చినా కూడా ఇందిరమ్మ కమిటీ త్రూయే మళ్ళా సర్వే చేయబడుతుంది. దాని ప్రకారమే మనము ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇస్తే, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎండార్స్ చేస్తేనే అది ఫైనల్ అవుతుంది. కనుక దయచేసి మనం కూడా కార్యకర్తలకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, మమ్మల్ని అడగలేదు, ఎవరికో ఇచ్చిండ్రు, అవతల పార్టీలకు ఇచ్చి అవన్నీ పక్కకెట్టండి. మీరు ఏం రికమెండ్ చేస్తారో అదే వస్తుందని కూడా ఇందిరమ్మ కమిటీ వెళ్ళాడు. కానీ అది నిజమై ఉండాలి, కరెక్ట్ అయి ఉండాలి. అదొకసారి మీరు అందరూ పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇలాంటి వాళ్లకు పెన్షన్లు ఇది మళ్ళా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేస్తారు. ఆ డేట్ వల్ల అనౌన్స్ చేస్తారు. మహా టీవీ లోకల్ ఏది అట్లా అనొద్దు. ఉన్నారు అన్నీ